నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. సో బీఆర్ఎస్ పార్టీకి టైం కలిసి రావట్లేదేమో తెలియదు కానీ వరుసగా ఏ అంశంలో వాళ్ళు వేలు పెట్టినా కాలు పెట్టినా అది బుమరాంగ్ అవుతూ వస్తుంది. అది కేటీఆర్ అయినా కవిత అయినా ఎవరి వంత అయినా కూడా అది ఇవాళ నెటిజన్స్ అందరూ విపరీతంగా ఆడుకుంటున్నారు, ఏకి పరేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఓవైపు ప్రభుత్వం పైన లేకుంటే గతంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవాళ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం నుంచి అంటే హరీష్ రావు కాకుండా ఎవరైనా కూడా ఓవైపు కేటీఆర్, సంతోష్ రావు, కవిత ఎవరిని తీసుకున్నా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చాలామంది ఇవాళ సోషల్ మీడియాలో కొంత స్వేచ్ఛగా మాట్లాడుకునే ఇది ఉంటుంది కాబట్టి సహజంగానే కొంత ఇవాళ ఎక్కువగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవాళ తాజాగా కవిత ఆ ట్రోల్స్కి బుక్ అయ్యారని చెప్పాలి. ఎందుకు కవితకు బుక్ అవుతున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా అధికారంలో నుంచి దిగిపోయి ప్రతిపక్షంలోకి రాగానే శుద్ధపూస కబుర్లు అంటూ కూడా ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా కవితను ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా కవిత చేసినటువంటి అసలు లేఖ ఎందుకు రాసింది అంటే కవిత కౌన్సిల్ చైర్మన్కి లేఖ రాయడం, ఆ లేఖ పైన ఇవాళ నెటిజన్స్ అందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. కవిత శుద్ధపూస కవిత అంటూ కూడా ఇవాళ నెటిజన్స్ విమర్శిస్తారు. అసలు ఎందుకు శుద్ధపూస కవిత అని ఎందుకు అనాల్సి వచ్చింది, ఎందుకు ఆమె ఏం చేసింది అంటే ప్రభుత్వంలో ఉన్న రోజులు ఎప్పుడు కూడా నిరుద్యోగులు గుర్తుకు రాలేదు. గతంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ స్కాములు జరిగినాయి, పెద్ద ఎత్తున కోర్టుల్లో బ్రేకులు పడ్డాయి, ఉద్యోగాలు ఎక్కడ రానటువంటి పరిస్థితి. అసలు తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల గురించి. నీళ్లు ఎట్లాగూ దానికి సంబంధించినటువంటి ఎంత అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తోంది. మరి ఇప్పుడు నిధుల విషయం కూడా అంతే, మొత్తం తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసి పడేశారు. ఇప్పుడు నియామకాల విషయం కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో నియామకాలు జీరో అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున అవకతవకలకు కేంద్ర నిలయంగా ఏదన్నా ఉన్నింది అంటే టీఎస్పీఎస్సీ అప్పట్లో ఉన్నటువంటి బోర్డు. సో దాన్ని రేవంత్ రెడ్డి రాగానే ప్రక్షాళన చేసాడు, అయిపోయింది. సో ఇవాళ కవిత ఏం మాట్లాడుతుంది, ఏం లేఖ రాస్తుందంటే గౌరవనీయులైనటువంటి చైర్మన్ గారికి తెలంగాణ శాసన మండలి ప్రత్యేక ప్రస్తావన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి. నేను కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యులు తెలియజేయడం ఏమనగా తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాల్లో నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన శాసన మండలి నందు ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడమైనది అని ఆమె చైర్మన్కి లెటర్ రాసుకున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 2 నెలలు అయింది, బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు పడుతోంది, వయోపరిమితి గ్రూప్ 1కు సంబంధించి వయోపరిమితి పెంచినటువంటి పరిస్థితి, నోటిఫికేషన్లు రావడానికి కసరత్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి దాని మీదే క్లియర్ కట్గా ఒక గైడ్ లైన్స్ ఇచ్చి కొంత నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే విధంగా ఇవాళ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిలో అన్యాయం జరుగుతుందంటే మరి గతంలో మీరు దాదాపుగా 9.5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి అప్పుడు ఈ అన్యాయం కనపడలేదా అనేది ఇవాళ నెటిజన్స్ అందరూ ఫైర్ అవుతున్నారు. మరి దానికి నెటిజన్స్కి సమాధానం లేదు, ఆ ప్రశ్నలకు సమాధానం లేదు. మరి శుద్ధపూస అది ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి వైరల్ అయినటువంటి పాట, దాన్ని ఇవాళ కవితకు ఆపాదిస్తున్నారు సోషల్ మీడియాలో. సరే, ఈ అంశం ఇటు ఉంచితే మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు, అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత ఎత్తుగా హైదరాబాద్ నడిబొడ్డున కట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ది. మరి అప్పుడు గుర్తురాలే పూలే విగ్రహం. ఇప్పుడు బీసీల ఓట్లు కావాల్సి వచ్చింది కాబట్టి పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్, అసెంబ్లీలో పెట్టాలి, ఇంకో దగ్గర పెట్టాలి. పెట్టే దాంట్లో ఎవరు తప్పు పట్టట్లేదు, కానీ సందర్భం ఇప్పుడు ఏంటి సందర్భం అనేది కదా. అసలు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు పూలే విగ్రహం కానీ పూలే కానీ గుర్తుకు రాలే. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాభవన్కి పూలే పేరే పెట్టారు కదా. మరి మీకెందుకు గుర్తురాలే? అంబేద్కర్కి విగ్రహం కట్టారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి, మరి అంబేద్కర్ భవన్ అని మీరే పేరు పెట్టారు, సంతోషం. మరి పూలే కూడా మీరు పెట్టొచ్చు కదా. అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? అప్పుడు చేయంగా లేని ఇప్పుడు అధికారంలోకి ప్రతిపక్షంలోకి రాగానే చేయాలని డిమాండ్. మరి అసలు నిరుద్యోగుల గురించి మీకు అసలు చిత్తశుద్ధి లేదు కదా. చిత్తశుద్ధి లేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్లు కానీ గ్రూప్స్ నోటిఫికేషన్స్ అని ఏ తీరు నడిచింది, ఎంత లీకేజ్లు అయింది, ఆ లీకేజీల పట్ల ప్రభుత్వం మీద ప్రతిపక్షం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. కానీ ఎక్కడ మీరు అసలు పట్టించుకునే పాపానే పోలే కదా మీరు గతంలో. అందుకే కదా మీరు దిగిపోయింది. ఇవాళ మళ్ళీ దాని మీద మండలిలో ప్రత్యేక చర్చకు నాకు సమయం కల్పించండి అంటూ చైర్మన్కి లేఖ రాయటం. ఇది అసలు నిజంగా ఎట్లా ఆడుకుంటుందంటే సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఎవరు ఎక్కడ దొరికినా కూడా ఎవరిని వదిలేటట్టే కనపట్ల, అందరినీ ఏకి పడేస్తున్నారు. దాంట్లో ఇవాళ కవిత
పాత్రురాలైంది ఇవాళ. సో మరి కేటీఆర్ అంటే వరుసగా ఎప్పుడు బుక్ అవుతూనే ఉంటాడు. ఇవాళ కవిత కూడా బుక్ అయిందని చెప్పుకోవాలి. సో నెటిజన్స్ అయితే ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు. మరి ఆమె ఒకసారి స్వయంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మా ప్రభుత్వ హయాంలో మేము ఏం చేసినాం, ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఇదే ప్రజలు చూశారు వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా కవిత ఏం చేస్తుంది చూస్తున్నారు ప్రజలు. కాబట్టి అప్పటి వాళ్ళ పాలనని ఇప్పుడు కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కూడా కంపేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఒక్కసారి లెటర్ రాసే ముందు షార్ట్ డిస్కషన్కి టైం అడిగేటప్పుడు కొంత సోయుండి చేసుంటే ఇవాళ నెటిజన్స్ అందరూ కూడా బుక్ అయి ఉండేది కాదు. అంటే కొంత ప్రజల పక్షాన పోరాడాలి. కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే భాగస్వామ్యం, అధికారం ఉంది కదా అని కొమ్ములు నెతికెక్కి పట్టించుకోకుండా తిరిగి ఇవాళ ప్రజల కోసం పోరాడుతున్నామని ఒక కట్టింగు కలరింగు. సో ఇట్లాంటివి ఖచ్చితంగా కూడా అందరూ ఒక రకంగా చెప్పాలంటే ఒక లెసన్ లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీదే ఒక లెసన్, నెక్స్ట్ రాబోయే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక లెసన్గానే వాళ్ళ పట్ల ప్రజలు ఎట్లా ఉన్నారు, రేపొద్దున మేమేం జాగ్రత్తలు తీసుకోవాలని వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.